ఓం గం గణపతయే నమః. శ్రీ సరస్వత్యై నమః. గణేష నవరాత్రుల సందర్భముగా మనం రోజు చదువుకోవలసినటువంటి శ్లోకం ఒకటి ఉంది. అది ఈ విధంగా ఉంది. దీన్ని భావనతో చేయాలి. దాని అర్థం కూడా చెప్పబడుతుంది. ఈ విధంగా రోజు మీరు ఈ 9 రోజులు తప్పకుండా రోజు కూడా చేయవచ్చు. కానీ విశేషంగా ఈ గణేష నవరాత్రుల్లో విశేషంగా దీన్ని మనం జపించవచ్చు. ఏకదంతాయ విద్మహే వక్రతుండాయ ధీమహి తన్నో దంతి ప్రచోదయాత్. ప్రచోదయాత్ అని అంటే రుజుమార్గములో నేను సంచరించుదునుగాక. ప్రచోదయాత్ అటువంటి ప్రేరణని నాకు ఇవ్వు ఓ గణపతి. ఏమిటి ఇంకా? ఏకదంతాయ విద్మహే వక్రతుండాయ ధీమహి. వంకర కలిగిన తొండము కలిగిన వాడా వక్రతుండాయ. తొండములు అని అంటే ఏంటంటే ముక్కలు ముక్కలు. వక్రం అంటే నాలో ఉండేటటువంటి రెండో అర్థం ఏమిటి అని అంటే నాలో ఉండేటటువంటి వంకర ఆలోచనల్ని ముక్కల కింద కొట్టి, అంటే మంచి ఆలోచనల్ని ఉండేలాగా వంకర టింకర ఆలోచనలను అన్నిటినీ రూపుమాపేటటువంటి శక్తి నీకుంది. అలాంటి బుద్ధిని నాకు ప్రసాదించు తండ్రి. వక్రతుండాయ ధీమహి. ధీమహి అంటే బుద్ధి అన్నమాట. ఏకదంతాయ ఒక దంతమే ఉంది నీకు. విద్మహే వక్రతుండాయ ధీమహి తన్నో దంతి. అటువంటి ఓ గణేశ, నిన్ను నేను ప్రార్థిస్తున్నాను. నా ఆలోచనలు సక్రమమైన మార్గంలో ఉండి నేను చేసేటటువంటి నా యొక్క ప్రయాణంలో, జీవన ప్రయాణంలో ఏ విధమైనటువంటి ఆటంకములు వచ్చినా వాటిని నివారించు స్వామి అని భక్తితో చెప్పేటటువంటి శ్లోకం ఇది. ఏకదంతాయ విద్మహే వక్రతుండాయ ధీమహి తన్నో దంతి ప్రచోదయాత్. వెరీ సింపుల్, స్వీట్ అండ్ షార్ట్. రోజు పిల్లలకి ఇది తప్పకుండా నేర్పాలి. అలాగే ఒక శ్లోకము, ఏకదంతం చతుర్హస్తం పాశమంకుశధారిణం. వినాయక స్వరూపాన్ని మనకి చక్కగా మంచి అక్షరాల్లో సంస్కృతిని ఉట్టిపడేలాగా మన యొక్క గణేష తత్వాన్ని మనకు అందించేలాగా ఒక శ్లోకము. ఇది కూడా గణపతి అథర్వ శీర్షంలో ఉన్నది. ఏకదంతం చతుర్హస్తం పాశమంకుశధారిణం రథం చ వరదం హస్తైర్బిభ్రాణం మూషకధ్వజం రక్తం లంబోదరం శూర్పకర్ణకం రక్తవాససం రక్తగంధానులిప్తాంగం రక్తపుష్పైః సుపూజితం భక్తానుకంపినం దేవం జగత్కారణమచ్యుతం ఆవిర్భూతం చ సృష్ట్యాదౌ ప్రకృతేః పురుషాత్ పరం. ఏవం ధ్యాయతి యో నిత్యం స యోగి యోగినాం వరః. ఈ విధంగా ధ్యానం చేయాలి అని మనకి మహర్షులు ఇచ్చారు. ఈ విధంగా ధ్యానం చేస్తే అతను యోగ కర్మసు కౌశలం అన్నారు కదా. నైపుణ్యముగా పనులు చేయడం వస్తుంది, మంచి ఆలోచనలు వస్తాయి. అన్ని రక్తలంబోదరం రక్తవాససం అని ఉన్నాయి. అంటే ఎర్రని వస్త్రాన్ని ధరించిన వాడివి, ఎర్రని పుష్పాన్ని ఇష్టపడేటటువంటి వాడివి అని అర్థం అనమాట. రక్తం అనేటప్పటికీ అది మనం ఏదో బ్లడ్ అనేం కంగారు పడక్కర్లా. ఆ విధంగా ప్రత్యక్షమైనటువంటి ఆయనకి మనస్సులో ఆవిర్భవించినటువంటి స్వరూపాన్ని చక్కగా ఒక పటంలో పెట్టినట్టుగా గణేష స్వామిని చక్కగా మనకి ఇచ్చినటువంటి శ్లోకం. మళ్ళీ ఒకసారి చదువుతాను. ఇది పిల్లల చేత తప్పకుండా ఈ గణేష నవరాత్రుల్లో చదివించండి. అద్భుతమైన ఫలితాలు మనం పొందవచ్చు. ఏకదంతం చతుర్హస్తం పాశమంకుశధారిణం రథం చ వరదం హస్తే బిభ్రాణం మూషకధ్వజం రక్తం లంబోదరం శూర్పకర్ణకం రక్తం వాససం రక్తగంధానులిప్తాంగం రక్తపుష్పైః సుపూజితం భక్తానుకంపినం దేవం జగత్కారణమచ్యుతం ఆవిర్భూతం చ సృష్ట్యాదౌ
ప్రకృతే పురుషాత్ పరం ఏవం ధ్యాయంతి యో నిత్యం స యోగి యోగినాం వరః. ప్రకృతి పురుషుల సంయోగము. పురుషుడు పరమేశ్వరుడైతే ప్రకృతి అమ్మవారు. ప్రకృతి అంటే బాగా ఇష్టము, అందుకే మనం గణేశుణ్ణి మట్టి వినాయకుడిని తెచ్చి పూజిస్తాం. ప్రకృతిలో దొరికేటటువంటి పత్రిని తీసుకొస్తాం, అనేక రకాలైనటువంటి పుత్రం. అన్నిటికీ మించి ఆయనకి గడ్డి దుర్వారము అని అంటాం కదా, ఆ దుర్వారము గడ్డి, పచ్చగడ్డి, దాన్ని తీసుకొచ్చి ఆయన నెత్తి మీద పెట్టి ఆయనకి మనం పూజిస్తాం. అంటే ప్రకృతి ప్రియుడు అనమాట, నేచర్ లవర్ అనమాట. మనం కూడా ప్రకృతి ప్రియుడైనటువంటి గణేశుణ్ణి ఆరాధిస్తే ప్రకృతికి దోహదం చేసేటటువంటి పనులు మనం చేయాలి. అంటే పొల్యూషన్ లేకుండా, తర్వాత ఏమిటి, మనం ఒక మొక్కని నాటడము, మొక్కల్ని పెంచడము, వాతావరణాన్ని కలుషితం చేయకుండా ఉంటే మనం గణేశ భక్తులం అని గమనించాలి. గణేశ తత్వంలో ఉండేటటువంటి మూలాన్ని అది పట్టుకోవాలి. తర్వాత మంచి ఆలోచనలతో సమాజానికి హితకరమైనటువంటి పనులు చేస్తూ, పిల్లలైతే తల్లిదండ్రులకు గౌరవిస్తూ, పెద్దలను గౌరవిస్తూ చేస్తే వాళ్ళ జీవితాలు ఆనందమయంగా ఉంటాయి అని చెప్పి మనకి ఈ ఉపనిషత్తు తెలియచేస్తోంది. కనుక దీనిని అందరూ కూడా ఆచరించవాలని నేను తెలియచేస్తూ వాటికి సెలవు తీసుకుంటున్నాను. హరి ఓం. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు.